ఫుల్లుగా తాగి ఆర్టీసీ బస్సు ఎత్తికెళ్లాడో వ్యక్తి జరగామ బస్టాండ్లో జరిగింది సంఘటన. వెంకన్న అనే యువకుడు తిరుపతికి వెళ్లాలని రైల్వే స్టేషన్ కు వచ్చాడు. అక్కడ రైలు దొరక్కపోవడంతో రాత్రి బస్టాండ్ కు వచ్చాడు. ఖాళీగా ఉన్న బస్సు కనపడగానే అందులో పడుకుందామని ఎక్కాడు. అంతలో ఇగ్నిషన్ తాళాలు కనిపించడంతో బస్ స్టార్ట్ చేశాడు. బస్టాండ్ చుట్టూ 2 రౌండ్లు వేశాడు. అయినా ఆర్టీసీ సిబ్బందికి అనుమానం రాలేదు. ట్రాక్టర్ నడిపే అలవాటున్న వెంకన్నకు బస్ కూడా ఈజీగానే అనిపించింది. ఇంకేముంది, బస్సు వేసుకుని సూర్యాపేట వైపు బయలుదేరాడు. 20 కిలోమీటర్లు నడిపాడు. దేవురుప్పుల దగ్గర సింగరాజుపల్లి టోల్ గేట్ దగ్గరకు రాగానే బస్ కంట్రోల్ కాలేదు. ఒక సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. ఆ టైంకి ఆ రూట్లో బస్సులేవి రాలేవు. పైగా బస్సులో ఎవరూ లేరు. దాంతో టోల్ సిబ్బందికి డౌట్ వచ్చి అడిగితే అసలు కథ ఇది అని చెప్పాడు. పట్టుకపోయేది గాడిది. ఏం చేస్తావు నువ్వు? నేను ఊళ్ళో లోపల ఏం చేస్తావు? ట్రాక్టర్ నడుపుతావు. ఏం పేరు నీ పేరు? వెంకన్న. ఏం వెంకన్న? చిట్టబోయిన వెంకన్న. మీ నాన్న పేరు? ఏడుగు వేస్తానా మరి నువ్వు? తిరుపతి. తిరుపతి పోతుందంటే నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకోబోతున్నా? లేదు, అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన ఇట్లా కూర్చొని ఇట్లా నేరవుతా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళం చెల్లు ఉన్నాయి కానీ స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. ఇది ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ తిప్పిన. తిప్పినాక ఇటు వచ్చాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. ఎందుకంటే మరి పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయనకి. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. అది ఒక్కనే నువ్వు తిరుపతి పోదామని వెళ్ళావు? ఏం దగ్గర పోదామని, చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది అవుతుందని దేని తిరుపతి పోదామని వెళ్ళిన. బయటకు వెళ్ళిన. నీకు ఇట్లా